Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Brigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే ఫ్రీ ఆస్ట్రాలజీ డెమో క్లాస్ అండి. ఈ డెమో క్లాస్లో ప్రతి విషయం క్లియర్గా చెప్పడం కుదరదు, కాకపోయినా వెరీ ఫస్ట్ స్టెప్ నుండి ఈ క్లాస్ స్టార్ట్ చేస్తానండి. ఈ క్లాసుకు సంబంధించిన వీడియో కూడా నేను రేపు యూట్యూబ్లో పెడతాను, ప్రతి ఒక్కరు చూడవచ్చండి. ఓకే, ఇక్కడ నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది రాశి చక్రం అండి, ఇదే స్టార్టింగ్ పాయింట్ అండి ఆస్ట్రాలజీలో. ఇది రాశి చక్రం. ఈ రాశి చక్రం అనగానే మనకు మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశులలో మొదటి రాశి మేషరాశి అండి. అధిపతి కుజగ్రహము. ఇది అగ్నితత్వము, చరరాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. అంటే ఈ మేషరాశి అనగానే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దీంతో పాటు ఇంకా చాలా ఉంటాయండి క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ డామినేటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ. ఈ మేషరాశి అంటే కాలపురుష కుండలిలో మనకు స్టార్ట్ అయ్యే రాశి మేషరాశి అండి. సో మనకు ఆస్ట్రాలజీలో ఫస్ట్ లెటర్ ఏముంటుంది, పిల్లలు నేర్చుకునేటప్పుడు లెటర్ ఏ ఉంటుంది. అందుకే మనకు ఆస్ట్రాలజీలో ఇది లెటర్ ఏ అండి. ఈ రాశి చక్రం మొత్తం లెటర్ ఏ అనుకోవాలి. ఫస్ట్ మనం ఈ లెటర్ ఏను నేర్చుకోవాలి. ఇప్పుడు రెండవ రాశి ఏంటిది? వృషభ రాశి, అధిపతి శుక్రగ్రహము, భూతత్వము, స్థిర రాశి, స్త్రీ దక్షిణం అండి. ఇవన్నీ మనకు మైండ్లో ఉండాలి. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, మొదటి రాశి బేసి రాశి, రెండవ రాశి సరి రాశి కాబట్టి స్త్రీ అని ఇచ్చాను, మొదటి రాశి బేసి రాశి కాబట్టి పురుష అని ఇచ్చాను. చూడండి, మూడవ రాశి మిథున రాశి, అధిపతి బుధగ్రహము, వాయుతత్వము, ద్విస్వభావ రాశి, నపుంసక రాశి, పడమర. ఇక్కడ మూడవ రాశి బేసి రాశి కాబట్టి మీరు ఏ పుస్తకాల్లో చూసినా సరే ఇది పురుష రాశి అని ఉంటుందండి. ఇది మనం ఇక్కడ నపుంసకాన్ని ఇచ్చాను, ఇది నపుంసక రాశి. సో మరి పుస్తకాలలో మరి పురుష రాశి ఉందంటే అది పక్కన పెట్టండి, ఇది మన కాన్సెప్ట్. ఓకేనా అండి, ఇది నపుంసక రాశి. తర్వాత నాలుగవ రాశి కర్కాటక రాశి, అధిపతి చంద్రగ్రహము, జలతత్వము, చరరాశి, స్త్రీ రాశి, ఉత్తరం అండి. అంటే ఇక్కడ మనకు మెయిన్ డైరెక్షన్స్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అని ఇచ్చాను. మరి ఇక్కడ తూర్పు డైరెక్షన్ మళ్ళీ ఏది వస్తుంది? సింహరాశి వస్తుంది. ఐదవ రాశి సింహరాశి, అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుష, తూర్పు డైరెక్షన్. చూడండి, ఇక్కడ ఆరవ రాశి కన్యా రాశి, అధిపతి బుధగ్రహము, భూతత్వము, ద్విస్వభావ రాశి, నపుంసక రాశి, దక్షిణం. మరి ఆరవ రాశి సరి రాశి కాబట్టి ఏ పుస్తకాల్లో చూసినా ఇది స్త్రీ రాశి అని ఇస్తారండి. ఇక్కడ నేను నపుంసక రాశి అని ఇచ్చాను. తర్వాత కాలపురుష కుండలిలో ఏడవ రాశి తులారాశి, అధిపతి శుక్రగ్రహము, వాయుతత్వము, చరరాశి, పురుష రాశి, పడమర. అంటే ఏడవ రాశి బేసి రాశి కాబట్టి పురుష రాశి అండి. ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి, అధిపతి కుజగ్రహము, జలతత్వము, స్థిర రాశి, స్త్రీ, ఉత్తరం అండి. కాలపురుష కుండలిలో తొమ్మిదవ రాశి చాలా ప్రధానమైన రాశి అండి. మనం కాలపురుష కుండలిలో 9వ రాశి యొక్క స్ట్రెంత్ చూడాలి. లగ్నం ప్రకారం 9వ స్థానం యొక్క స్ట్రెంత్ బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది చూడాలి. ఇది చాలా ప్రధానమైన రాశి. ఈ 9వ రాశి బలంగా ఉంటే వాళ్ళ జాతకం బాగుందని అర్థం అండి. ఇక్కడ కాలపురుష కుండలిలో 9వ రాశి ధనుసు రాశి, అధిపతి గురుగ్రహము, అగ్నితత్వము, ద్విస్వభావ రాశి, పురుష, తూర్పు డైరెక్షన్. తర్వాత 10వ రాశి మకర రాశి, అధిపతి శనిగ్రహము, భూతత్వము, చరరాశి, నపుంసక, దక్షిణం అండి. ఇక 11వ రాశి కుంభరాశి, అధిపతి శనిగ్రహము, వాయుతత్వము, స్థిర రాశి, నపుంసక, పడమర. చూడండి, ఇక్కడ శనిగ్రహానికి 2 రాశులు కాబట్టి 10వ రాశి 11వ రాశి కుంభరాశి 2 రాశులు నపుంసక రాశులు అండి. చివరిగా 12వ రాశి మీనరాశి, అధిపతి గురుగ్రహము, జలతత్వము, ద్విస్వభావము, స్త్రీ, ఉత్తరం అండి. ఈ విధంగా 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశి పరిమాణం 30 డిగ్రీలు అండి. ఈ 30 డిగ్రీల రాశి చక్రంలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇది చాలా ప్రధానమైన కాన్సెప్ట్. ఈ అధిపతిలో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు.
ఈ ఒక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కదా! ఆ 3 నక్షత్రాల యొక్క డిగ్రీలు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ప్రధానమైన విషయం అండి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ప్రిడిక్షన్ అనేది ఈజీగా చెప్పేయొచ్చు మీరు. ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా మీరు 10 సంవత్సరాలు విన్నా సరే ప్రిడిక్షన్ చెప్పలేరండి. సో, మరి ఎలాగా? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఇప్పుడు మేషరాశికి కుజగ్రహం అన్నాను. అంటే కుజగ్రహానికి 2 రాశులున్నాయి. 1వ రాశి మేషరాశి, 8వ రాశి వృశ్చిక రాశి. కుజగ్రహానికి 2 రాశులు. అంటే ఇప్పుడు 1వ రాశి అనంగానే ఇవి క్యారెక్టరిస్టిక్స్ అన్నాను. మళ్ళీ అలాగే శుక్రగ్రహానికి 2 రాశులుంటాయి. 2వ రాశి వృషభ రాశి, అలాగే కాలపురుష కుండలిలో 7వ రాశి తులారాశి. అలాగే బుధగ్రహానికి 2 రాశులు ఉంటాయి. కాలపురుష కుండలిలో మిథున రాశి, అలాగే 6వ రాశి కన్యా రాశి. బుధగ్రహానికి 2 రాశులు. తర్వాత కాలపురుష కుండలిలో గురుగ్రహానికి 2 రాశులు ఉంటాయి. 9వ రాశి ధనుసు రాశి, 12వ రాశి మీన రాశి. అలాగే కాలపురుష కుండలిలో శనిగ్రహానికి 2 రాశులు. 10వ రాశి మకర రాశి, 11వ రాశి కుంభరాశి. ఇక చంద్రగ్రహానికి ఒకటే ఉంటుంది, కర్కాటక రాశి. అలాగే సూర్యగ్రహానికి ఒకటే సింహరాశి ఉంటుంది. అంటే ఇక్కడ 7 గ్రహాలు వచ్చేసాయి మనకు. మనకు రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయండి. మరి మిగతా 2 గ్రహాలు ఏంటివి? రావు కేతు గ్రహాలు. ఈ రావు కేతు గ్రహాలకు ఓనర్షిప్ లేదు. మరి ఈ 9 గ్రహాలు, అంటే ఈ 9 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయండి. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. మన కాన్సెప్ట్ ఏంటిది? ఈ 9 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు కాబట్టి ఈ 9 గ్రహాలు ఇంటూ 27 నక్షత్రాలు. అంటే ఈ సూర్యగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఈ సూర్యగ్రహం యొక్క డిగ్రీలు మీకు తెలియాలి. సూర్యగ్రహానికి సంబంధించిన 3 నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ డిగ్రీలు మీకు తెలిస్తేనే ప్రిడిక్షన్ ఈజీ అవుతుందండి. లేకపోతే ప్రిడిక్షన్ చెప్పడం అది అసలు ఎవరి వల్ల కాదు. ప్రపంచంలో ఎంతమంది ఆస్ట్రాలజర్ ఉన్నారో ఎవరు చెప్పలేరు. ఈ నక్షత్రాల కాన్సెప్ట్ తెలియాల్సిందే. మరి ఎలా అండి తెలుసుకోవడం? ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి, ఇగో ప్రతి గ్రహానికి 3 నక్షత్రాలు. కేతు గ్రహానికి 3 నక్షత్రాలు, అశ్విని, మఖ, మూల. ఇక్కడ డిగ్రీస్ కూడా ఇచ్చాను. 0 నుండి 13.20 డిగ్రీలు. అలాగే కేతు గ్రహానికి 2వ నక్షత్రం మఖ నక్షత్రం 0 నుండి 13.20 డిగ్రీలు. అలాగే 3వ నక్షత్రం మూలా నక్షత్రం 0 నుండి 13. ఇక్కడ 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ అండి. చూడండి, ఎందుకంటే మనకు ఒక రాశి చక్రంలో 30 డిగ్రీలు ఉంటాయి. ఈ 30 డిగ్రీల ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల డిగ్రీలు ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో వాళ్ళు ఈజీగా తొందరగా నేర్చుకోగలుగుతారు. మరి ఒక రాశి 30 డిగ్రీలు కాబట్టి 12 రాశులు 12 ఇంటూ 360 డిగ్రీలు. అంటే 20 నక్షత్రాలు కదా. ఒక్క నక్షత్రం పరిమాణం ఎంత? 13.20 డిగ్రీలు. అంటే 27 ఇంటూ 13.20 డిగ్రీలు 360 డిగ్రీలు అవుతాయి. అంటే ఈ 360 డిగ్రీల రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఇక్కడ మనం డిగ్రీస్ కూడా ఇచ్చాం. చూడండి, మేషరాశికి అధిపతి కుజగ్రహము. ఇక్కడ మనం ఆల్రెడీ కుజగ్రహం అని చెప్పుకున్నాం కదా. ఈ కుజగ్రహానికి సంబంధించిన ఈ 30 డిగ్రీల ఈ మేషరాశిలో 3 నక్షత్రాలు. ఇక చూడండి, అశ్విని, భరణి, కృతిక. సో ఈ డిగ్రీస్ కాన్సెప్ట్ తెలియాలి. ఇక్కడ మనం ప్రతి విషయం క్లియర్గా చెప్పడం కుదరదండి, డెమో క్లాస్ కాబట్టి. ఎవరైతే పెయిడ్ క్లాస్లో జాయిన్ అవుతారో అక్కడ ప్రతి విషయం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మరి మనం ఈ డిగ్రీస్ కాన్సెప్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ ఎలా ఐడెంటిఫై చేయడానికి వచ్చేసరికి ఒక రాశి చక్రం వేసుకోవాలండి. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? 12 స్థానాలు. 12 స్థానాలు 9 గ్రహాలు అండి. మనకు రాశి చక్రంలో ఏముంటాయి? 12 స్థానాలు ఉంటాయి. ఈ 12 స్థానాలకు 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు కాబట్టి 27 నక్షత్రాలు ఉంటాయి. సో మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? 1 నుండి 12 రాశులు 12 రాశులు ఏ రాశి దేనికి ఆధిపత్యం వహిస్తుందో తెలియాలండి.
నేను ఒకసారి ఇక్కడ చూపిస్తాను క్లియర్గా, ఒకసారి చూడండి. ఒకటవది ఒకటవది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది లగ్నం అనుకుందాం, మేష లగ్నం. ఇది ఒకటో స్థానం అవుతుంది కాబట్టి ఒకటో స్థానం ప్రధానంగా మనకి ఏం తెలియజేస్తుంది? చూడండి, ఇక చాలా కారకత్వాలు ఇచ్చానండి. ఒకటో స్థానం ఏం తెలియజేస్తుంది? ప్రధానంగా ఆరోగ్యం అండి, శరీరం, రూపు, రంగు, కష్టపడి పనిచేయడం గురించి ఒకటో స్థానం తెలియజేస్తుంది. అందరు రాసుకోండి. ఇప్పుడు అలాగే కాలపురుష కుండలిలో రెండవ రాశి ఏంటిది? వృషభ రాశి. రెండవ రాశి వృషభ రాశి అయినా ఇదే ఫలితం ఉంటుంది, లగ్నం ప్రకారం రెండవ స్థానం అయినా ఇదే ఫలితం ఉంటుందండి. ఇక్కడ నేను ఏమిచ్చాను? రెండవ భావం ఫలితాలు. ఇది ప్రధానంగా ధన సంపాదన, కుటుంబం గురించి తెలియజేస్తుంది రెండవ భావం. అలాగే మూడవ భావం ఏం తెలియజేస్తుంది కాలపురుష కుండలిలో? మూడవ రాశి అయినా లగ్నం ప్రకారం మూడవ భావం అయినా సరే, చూడండి ఇక్కడ ఏమిచ్చా నేను? మూడవ భావం. ఇది మూడవ భావం ప్రధానంగా ధైర్యం, కనిష్ట తోబుట్టువులు, అలాగే పొరిగింటి వాళ్ళు, కమ్యూనికేషన్స్ గురించి తెలియజేస్తుంది, నిరంతరం ప్రయత్నం చేయడం గురించి తెలియజేస్తుంది. ఇది మూడవ భావానికి సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు. మళ్ళీ కాలపురుష కుండలిలో నాలుగో భావం ఏంటిది? కర్కాటక రాశి. లగ్నం ప్రకారం నాలుగో స్థానమైన ఈ కర్కాటక రాశి అయిన ఫలితాలు ఏముంటాయి మనకు? చూడండి, ఇది ప్రధానంగా ఏంటిది? తల్లి మరియు సుఖాల గురించి, అలాగే స్థిరాస్తుల గురించి తెలియజేస్తుంది, వాహనాల గురించి కూడా ఈ నాలుగో భావం తెలియజేస్తుంది. అలాగే కాలపురుష కుండలిలో ఐదవ రాశి సింహరాశి అయినా లగ్నం ప్రకారం ఐదవ స్థానం అయినా మనకేం తెలియజేస్తుంది? ఐదవ భావము సంతానం, ప్రేమ, లవ్ మ్యారేజ్, అలాగే పేకాట, జూదం, చెడు అలవాట్లు, ఆధ్యాత్మిక ప్రొఫెషన్ కూడా ఐదవ స్థానమే. తర్వాత మరి కాలపురుష కుండలిలో ఆరవ రాశి ఏంటిది? కన్యా రాశి అయినా ఆరో భావమైన లగ్నం ప్రకారం ఆరో భావం అయినా సరే ఇవే ఫలితాలు ఉంటాయండి. ఇగో ఆరో భావం ఏం తెలియజేస్తుంది? అప్పులు, శత్రువులు, రోగాలు, వివాహ జీవితం నుండి వేరవడం గురించి ఒంటరి జీవితం. డైవర్స్ అయిందనుకోండి, వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ కాదు, ఆరో స్థానం యొక్క ప్రభావంలో గ్రహాలు ఉంటాయి, వీళ్ళకి ఎంత ప్రయత్నం చేసినా సెకండ్ మ్యారేజ్ ఉండదు. అది తర్వాత కాలపురుష కుండలిలో ఏడవ రాశి తులారాశి అండి. తులారాశి అయినా లగ్నం ప్రకారం ఏడవ స్థానం అయినా సేమ్ ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? ఈ భావం ప్రధానంగా వివాహము, జీవిత భాగస్వామి, వైవాహిక జీవితం, భాగస్వామ్య వ్యాపారం గురించి తెలియజేస్తుంది. అలాగే కాలపురుష కుండలిలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి, లగ్నం ప్రకారం ఎనిమిదవ స్థానం అయినా సరే, చూడండి ఇది ఈ భావం మంగళసూత్రం అండి, దీర్ఘాయువు, ఆకస్మిక ధన సంపాదన, స్త్రీ యొక్క వైవాహిక బంధం, వేరే వారితో సహజీవనం అండి, ఒకరితో పారిపోవడం కూడా ఎనిమిదో భావం తెలియజేస్తుంది. సంతానం గురించి కూడా ఎనిమిదో భావమే. ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా ఎనిమిదో భావమే. పునరుత్పత్తి అవయవాలు, ఎయిడ్స్ వ్యాధి, అలాగే గర్భాశయం, మల, ఇవన్నీ ఎనిమిదో భావం తెలియజేస్తుంది. ఎందుకంటే ఎనిమిదో భావం సీక్రెట్స్ అండి, ఎనిమిదో భావం జ్యోతిష్యం కూడా, ఎనిమిదో భావం డీప్ నాలెడ్జ్. ఈ విధంగా కాలపురుష కుండలిలో తొమ్మిదవ రాశి ధనుసు రాశి, లగ్నం ప్రకారం తొమ్మిదో భావం అయినా సరే సేమ్ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చాను? ఆధ్యాత్మిక విషయాలు, అదృష్టాల గురించి, అలాగే ఉపాధ్యాయుడు, విదేశీ ప్రయాణాలు, ధన సంపాదన బాగుంటుంది. ఇది మానవ శరీరంలో పిరుదులు, తొడలు, తుంటి. ఒకవేళ ఈ భావం వీక్ అయిందనుకోండి, వాళ్ళకి యాక్సిడెంట్ అయితే తుంటి ఇరిగిపోతుంది, కాళ్ళు, తొడలకే దెబ్బలు తగులుతాయి. ఇది తొమ్మిదవ భావం. మరి కాలపురుష కుండలిలో 10వ భావం మకర రాశి, లగ్నం ప్రకారం 10వ స్థానం అయినా సరే ఇక్కడ ఏమిచ్చాను? వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేస్తుంది. వృత్తి ఉద్యోగాలు, ధన సంపాదన, స్టేటస్, హై ర్యాంక్ 10వ భావం. 11వ భావం ఏంటండి? కుంభరాశి. 11వ రాశి అయినా లేదా లగ్నం ప్రకారం 11వ స్థానం అయినా సేమ్ ఫలితాలు ఉంటాయండి. ఏంటి?
తోబుట్టువులు అంటే మనకంటే వయసులో ఉండేవాళ్ళు, పెద్ద సోదరీమణులు, సోదరులు, లాభాల గురించి తెలియజేస్తుంది. ఆస్తి కోసం చేసే అప్పుల గురించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఉన్నత విద్య, అలాగే ఎడమ చెవి, చీలమండల గురించి, మోకాళ్ళ నొప్పులు, వీటి విటమిన్లు, వీటి గురించి ఈ 11వ భావం తెలియజేస్తుంది. చివరిగా కాలపురుష కుండలిలో 12వ రాశి మీనరాశి, లగ్నం ప్రకారం 12వ స్థానం అయినా సరే సేమ్ ఫలితాలండి. ఇక్కడ ఏమి ఇచ్చాను, 12వ భావం ఖర్చు, నష్టాలు, నిద్ర, పడక సుఖాల గురించి తెలియజేస్తుంది. విదేశీ ప్రయాణాలు, జైలుకు వెళ్ళడం, ఆసుపత్రులు, ఖైదు, జైలు జీవితం, రహస్య కార్యకలాపాలు, సీక్రెట్ ఏజెంట్స్, సీక్రెట్ గూఢాచారులు, ఇవన్నీ 12వ భావం తెలియజేస్తుంది. భార్య చనిపోవడం 12వ భావం. ఇది మానవ శరీరంలో పాదాలు, రక్తం గురించి తెలియజేస్తుంది. అంటే మనకి ఈ విధంగా 12 భావాలు ఉంటాయి. 12 రాసులైన లగ్నం ప్రకారం 12 స్థానాలైన ఇవే ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఇక తర్వాత, మరి ఈ ఫలితాలను ఎలా ఐడెంటిఫై చేయాలి? చూడండి, ఇక్కడ ఇప్పుడు మేషరాశి ఉంది, ఇందులో ఒక గ్రహం ఉందనుకున్నాం. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఈ నక్షత్రాల కాన్సెప్ట్ను మనం ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకుందామండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక రాశిచక్రం తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక రాశిచక్రం ఉంది, చూడండి. ఇదిగో ఇది రాశిచక్రం అండి. 22/9/2009 మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాలు 39 సెకండ్లు దర్శి. ఇదే అండి. చూడండి, ఇక్కడ కేపీ చార్ట్ కొట్టాను, వచ్చేసింది. మరి ఇక్కడ మన డిగ్రీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? చూడండి, ఫస్ట్ చంద్రగ్రహం యొక్క స్థితి ఎక్కడుందో చూడండి. ఇప్పుడు చంద్రగ్రహం ఎక్కడ ఉందండి రాశిచక్రంలో? ఇగో తులారాశిలో ఉంది, చూశారా అండి? ఇగో తులారాశిలో 21 డిగ్రీల 45 నిమిషాలు 28 సెకండ్లు. అంటే ఈ చంద్రగ్రహం యొక్క డిగ్రీల ప్రకారం ఈ జాతకుడు ఏ నక్షత్రంలో జన్మించాడు అంటే 21 డిగ్రీలు అనగానే మనకు ఈ జాతకుడు గురుగ్రహానికి చెందిన విశాఖ నక్షత్రంలో జన్మించాడని మీరు అర్థం చేసుకోవాలని. ఇక చూడండి, ఇక తులారాశిలో గురుగ్రహానికి చెందిన విశాఖ నక్షత్రం 20 నుండి 30 డిగ్రీల మధ్య. అంటే ఆ జాతకుడు పుట్టిన సమయానికి గురుగ్రహం ఈ డిగ్రీలో ఉందండి. ఈ జాతకుడు పుట్టిన సమయానికి ఈ డిగ్రీలో ఉంది. అంటే ఇదే విధంగా మిగతా 8 గ్రహాల డిగ్రీలను బట్టి అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలండి. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ను బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ 12 రాసుల ఫలితాలు, 12వ భావం, ఈ ఫలితాలను మనం ఐడెంటిఫై చేయడం వస్తుందండి. అది తెలిస్తే ఈ ఫలితాల జాతకుడికి వర్తిస్తాయా లేదా అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇదే విధంగా మన గ్రహ కారకత్వాలు కూడా తెలియాలి. మనకు 9 గ్రహాలు కదా. చూడండి, సూర్యగ్రహం ప్రధానంగా తండ్రి కొడుకులకు, మొదటి సంతానము, గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు సూర్యగ్రహం. అలాగే చంద్రగ్రహం ఏం తెలియజేస్తుంది? మనసు, భావోద్వేగము, తల్లి గురించి తెలియజేస్తుంది. అలాగే గర్భాశయము, అబార్షను, గాయాల గురించి తెలియజేస్తుంది చంద్రగ్రహం. అలాగే 3వ గ్రహం కుజగ్రహం ఏం తెలియజేస్తుంది? దేహకారకుడు. కుజగ్రహం బలంగా ఉందనుకోండి, వాళ్ళ శరీరం కండలు తిరిగిన శరీరం అండి. 6 అడుగుల ఎత్తులో ఉంటారు, మంచి అందంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే సైన్యం, పోలీసుడు, రక్షణారంగం, ఇవన్నీ కుజగ్రహానికి సంబంధించిన కారకత్వాలు. అలాగే రాశిచక్రంలో 4వ గ్రహం బుధగ్రహము, బుద్ధికారకుడు, చిన్న సోదరుడు, చెల్లి, మేనమామ, 2వ భార్య. ఆ జాతకుడికి డైవర్స్ అయిన తర్వాత 2వ వివాహం ఉంటుందంటే ఈ బుధగ్రహం యొక్క స్థితిని చూడాలి. కమ్యూనికేషన్స్, అర్థం చేసుకోవడం, పెయింటింగ్, స్కిన్ ప్రాబ్లమ్స్. ఈ బుధగ్రహం నపుంసగ్రహం కాబట్టి స్త్రీ గ్రహంతో కలిస్తే స్త్రీ గ్రహంగాను, పురుష గ్రహంతో కలిస్తే పురుష గ్రహంగా ఉంటుంది. మరొక నపుంసక గ్రహంతో కలిస్తే అప్పుడు ఈ బుధుడు నపుంసకుడు అవుతాడు. అలాగే 5వ గ్రహం గురుగ్రహం. గురుగ్రహం బలంగా ఉంటే పూర్ణాయుష్ ఉంటుంది. వీళ్ళు
జ్యోతిష్యంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు గురుగ్రహం బలంగా ఉంటే. ఉపాధ్యాయ వృత్తికి తెలియజేస్తుంది, మంచి అదృష్టాలను ఇస్తుంది. అకౌంటెంటింగ్, అలాగే సైన్స్కి మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్టులో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అలాగే 6వ గ్రహం శుక్రగ్రహం. ఇదేంటండి, భార్య, చెల్లెలు, కూతురు, మొదటి భార్య. శుక్రగ్రహం మొదటి భార్య అండి. ఇద ఆస్తులు, వాహనాలు, అలాగే ప్రేమ, సెక్స్, రహస్య విషయాలు, వీర్యము, గర్భాశయము, అండాశయాలు, కిడ్నీ సమస్యలు, మూత్రావయవాలు, ఇవన్నీ శుక్రగ్రహాన్ని యొక్క స్థితిని బట్టి తెలియజేయచ్చు. శనిగ్రహం ఏంటిది? పూర్ణాయుషేనండి. శనిగ్రహం బలంగా ఉన్న పూర్ణాయుష ఇస్తుంది. ఫస్ట్ తక్కువ వేతనం ఉంటుందండి. వీళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు, తర్వాత సుఖంగా జీవిస్తారు. అంటే మనకు శనిగ్రహము బలంగా ఉందనుకోండి, మొదట బాగా కష్టపడి పనిచేస్తారు, తర్వాత కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుంటారని అంత ఇన్కమ్ సంపాదిస్తారు. రాహుగ్రహం అండి. ఈ రాహుగ్రహం ఏంటిది? ఎక్కువగా డెత్ విషయాల కారకత్వం వహిస్తుంది. మరణం అని ఇచ్చాను, మరణ భయం ఉంటుంది. ఇది ఎక్కువగా చీటింగ్ మెంటాలిటీ. రాహుగ్రహం ఒకరిని చీటింగ్ చేయడమే వీళ్ళ వృత్తి. చివరిగా కేతుగ్రహం అని 9వ గ్రహం. ఇది మోక్షకారకుడు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, జ్యోతిష్యము. మీకు కేతుగ్రహం కూడా బలంగా ఉండాలి మీకు జ్యోతిష్యం తొందరగా రావాలంటే. కేతుగ్రహం బలంగా ఉండి బుధగ్రహం సన్యాసి ప్లానెట్ కదా. బుధుడు, శని గ్రహాలు నపుంసక గ్రహాలండి. చూడండి ఇక్కడ, ఇక సూర్యగ్రహము క్షత్రియుడు, పురుషగ్రహము. చంద్రగ్రహము స్త్రీ గ్రహము, కుజుడు పురుషుడు. బుధగ్రహము నపుంసక, గురుగ్రహము పురుష, శుక్ర స్త్రీ గ్రహం, శని నపుంసక. రాహుకేతు గ్రహాలు కూడా నపుంసక గ్రహాలు. అంటే ఇక్కడ బుధ శని గ్రహాలు నపుంసక గ్రహాలు. ఇక నేనేమిచ్చాను ఒకసారి చూడండి. ఇది నపుంసకాన్ని ఇచ్చాను. సన్యాసి అన్నాను, అంతే కదండి. ఈ కేతు గ్రహము నపుంసక గ్రహాల ప్రభావంలో ఉందనుకుని వాళ్ళకి మ్యారేజ్ కాదు, ఇక సన్యాసి కదా, లైఫ్లో మ్యారేజ్ కాదు. ఇది చూడంగానే చెప్పేయచ్చు మీరు. ఆ జాతక చక్రం చూడగానే ఆ డిగ్రీలను బట్టి ఆ జాతకుడికి లైఫ్లో వివాహం ఉందా లేదు. ఈ రూల్ మ్యాచ్ అయిందనుకోండి, మీరు ఎన్ని పరిహారాలు చేసినా అతనికి ఆ జాతకుడికి మ్యారేజే కాదు లైఫ్లో. అంటే ఇది చూసే విధానం మీకు తెలియాలి. ఒంటరితనం అన్నాను, సన్యాసే కదా ఒంటరితనం ఉండేది. వివాహం కోసం ఎదురు చూడడం, వీళ్ళకు మ్యారేజ్ చేసుకోవాలని ఎదురు చూస్తారు, అసలు మ్యారేజే కాదు వీళ్ళకు. ఇది కోర్టు కేసులు, ఇవన్నీ కేతుగ్రహానికి సంబంధించిన కారకత్వాలు. వీటి గురించి మనకు పెయిడ్ క్లాసులో ఇంకా చాలా వివరంగా వివరిస్తానండి. ఇప్పుడు మనది డెమో క్లాసు కాబట్టి జస్ట్ బ్రీఫ్గా వివరించాను. ఇక మన కాన్సెప్ట్ ఏంటి? 27 నక్షత్రాల కాన్సెప్ట్, అంతే కదండి. ఇప్పుడు మనం ఎలా చూడాలి? ఇది ఉదాహరణకు తీసుకున్న రాశి చక్రం, అంతే కదండి. ఈ రాశి చక్రంలో గ్రహాలను ఐడెంటిఫై చేయడం రావాలి. ఉదాహరణకు ఇంకొక రాశి చక్రం తీసుకుందామండి. చూడండి, ఇక్కడ ఒక రాశి చక్రం ఉంది, ఇక్కడ ఒక రాశి చక్రం ఉంది చూడండి. ఇక అక్టోబర్ 12, 1931, 7 గంటల 54 నిమిషాలు 5 సెకండ్లు. చూడండి, ఈ సమయానికి లగ్నం ఏమైందండి? తులా లగ్నం అయింది. ఈ తులా లగ్నానికి ఇది 1వ స్థానం అవుతుంది. తర్వాత 2, 3, 4, ఈ విధంగా 12 స్థానాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ 1వ స్థానం, ఈ లగ్నం ప్రకారము గురుగ్రహము 3, 6 స్థానాలకు అధిపతి అయ్యాడు, అంతే కదండి. చూడండి, మన గురుగ్రహానికి 2 రాశులు అని చెప్పుకున్నాం కదా. ధనుసు రాశి, 12వ రాశి మీనరాశి. ఇక్కడ లగ్నం ఏమైంది మనకు? చూడండి, ఇక్కడ లగ్నం ఏమైందండి? తులా లగ్నం అయింది. ఈ తులా లగ్నానికి తులా లగ్నం 1వ స్థానం, వృశ్చిక రాశి 2వ స్థానం, ధనుసు రాశి 3వ స్థానం, మకర రాశి 4, కుంభరాశి 5, గురుగ్రహానికి చెందిన మీనరాశి 6వ రాశి 6వ స్థానం అయింది. అంటే ఇక్కడ గురుగ్రహం 3, 6 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి ఒకసారి. చూడండి, ఈ 3, 6 స్థానాలకు అధిపతి అయిన గురుగ్రహం 10వ స్థానం. 10వ స్థానం ఎక్కడ ఉందండి? 10వ స్థానం కర్కాటక రాశిలో 24 డిగ్రీల 48 నిమిషాల 7 సెకండ్లో ఉంది.
అంటే ఇది బుధ నక్షత్రంలో ఉందని మీకు తెలియాలి. చూడండి, ఇగో గురుగ్రహం 24 డిగ్రీలు 47 సెకండ్లు. చూడండి, ఇగో కర్కాటక రాశిలో 16.40 నుండి 30 డిగ్రీల మధ్యలో ఇక్కడ గురుగ్రహం స్థితి అయింది కదండి. అంటే బుధ నక్షత్రంలో స్థితి అయింది కాబట్టి గురుగ్రహము బుధ గ్రహానికి చెందిన 9, 12 స్థానాలలో బలంగా ఉన్నాడు గురుగ్రహం. ఈ 9, 12కు అధిపతి అయిన బుధ గ్రహము ఇక్కడ 11లో ఉన్నాడు. అంటే ఈ గురుగ్రహం 11వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. అంటే ఈ విధంగా ఈ నక్షత్రం ద్వారా ఫలితాలు చెప్పడం రావాలి. చాలామంది ఏమనుకుంటారు, ఆస్ట్రాలజర్స్ ఇప్పటికీ చాలామంది వేదికలో ఉన్న వాళ్ళది ఈ నక్షత్ర పద్ధతి తీసుకోకుండా ఈ గురుగ్రహం 3, 6 స్థానాలకు అధిపతి అయింది 10లో ఉంది కాబట్టి 10వ స్థానం యొక్క ఫలితాలే ఇస్తుంది అనుకుంటారు. ఇది 10వ స్థానం ఫలితాలు ఇవ్వదు. బుధ నక్షత్రంలో ఉంది ఇది, ఆశ్లేష నక్షత్రంలో. ఇక్కడ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ఈ తులా లగ్నానికి 9వ స్థానం అంటే ఈ గురుగ్రహం 9వ స్థానంలో బలంగా ఉంది. మరి గురుగ్రహం 9వ స్థానంలో బలంగా ఉంది కాబట్టి గురుగ్రహం 9వ స్థానం యొక్క ఫలితాలను మాత్రమే ఇస్తాడు. ఎందుకు బుధ నక్షత్రం మరి గురుగ్రహం 9వ స్థానానికి ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తుంది, ఇది తెలియాలి. గురుగ్రహం ఇందాక మనం ఏం తెలుసుకున్నాము, ఉపాధ్యాయ వృత్తిని తెలియజేస్తుంది అనుకున్నాం. గురుగ్రహం 9వ స్థానానికి ఉపాధ్యాయ వృత్తి, ఆధ్యాత్మిక ప్రదేశాలు తిరగడం, దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం, దూర ప్రయాణాలు ఉంటాయి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటారు. గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్ విషయానికి కారకత్వం వహిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కారకత్వాలు కూడా ఇచ్చాను. ఇక్కడ గురుగ్రహం ఇచ్చాను. ఇక చూడండి, గురుగ్రహం 1వ స్థానానికి జ్ఞానం, 2వ స్థానానికి సంపద, జీవనోపాధి, బ్యాంక్ బ్యాలెన్స్. అలాగే 9వ స్థానానికి చూడండి, ఇక తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, అదృష్టాలు, ఉన్నత విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక గైడు, పూజారని ఇచ్చాను. అంటే ఇక్కడ మనకి ఎలా తెలిసింది ఇది, గురుగ్రహము 3, 6 స్థానాలకు అధిపతి అయింది, 10వ స్థానంలో ఉంది, బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి గురుగ్రహం 9వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. అంటే ఈ విధంగా చూడాలి. అంటే అలాగే ఒక శనిగ్రహం చూడండి, ఇక శనిగ్రహము 4, 5 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఇక 3వ స్థానంలో ఉంది, 24 డిగ్రీల 10 నిమిషాల 12 సెకండ్లో ఉంది. అంటే ఇది ఏ నక్షత్రంలో ఉంది, శుక్రగ్రహానికి చెందిన పూర్వాషాఢ నక్షత్రంలో ఉంది. ఇక చూడండి, ఇక్కడ ఇక ధనుసు రాశిలో 13.20 నుండి 26.40 మధ్యలో ఉంది. అంటే శనిగ్రహం ఈ నక్షత్రంలో స్థితి అయ్యాడు, ఈ నక్షత్రంలో స్థితి అయింది కాబట్టి శుక్రగ్రహము ఉంది కాబట్టి ఈ శనిగ్రహం శుక్రగ్రహానికి సంబంధించిన రాశులలో బలంగా ఉంటారు స్థానాలలో. అంటే 1, 12, 1, 8 స్థానాలలో శనిగ్రహం బలంగా ఉన్నాడు. శనిగ్రహం 8వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తుంది, పూర్ణాయుష్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ చాలామంది ఏమనుకుంటారు ఆస్ట్రాలజర్స్, ఇది 3వ స్థానంలో ఉంది, 3వ స్థానం ఫలితాలు మాత్రమే ఇస్తుంది. ఇది 100% రాంగ్ మెథడ్ అండి. ఈ శనిగ్రహం 3వ స్థానం ఫలితాలు ఇవ్వదు. ఈ శనిగ్రహము డిగ్రీల ప్రకారము శుక్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఇక్కడ శుక్రగ్రహం 1, 8 స్థానాలకు అధిపతి అయింది కాబట్టి ఈ శనిగ్రహము 1, 8 స్థానాల్లో బలంగా ఉన్నాడు. శనిగ్రహం 1వ స్థానానికి పూర్ణాయుషే, 8వ స్థానానికి కూడా పూర్ణాయుషేనండి. అంటే ఇప్పుడు ఈ గురువుగారి చాట్ అండి 1931లో జన్మించాడు. అంటే ఇప్పుడు 95 ఇయర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారండి గురువు గారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ ద వరల్డ్ అండి ఇతను. మన తెలుగు వారేనండి, ఢిల్లీలో సెటిల్ అయ్యారు ఇప్పుడు ప్రజెంట్. సో ఈ విధంగా మనం ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఉంది, అది ఎక్కడికి వెళ్ళిందో అంటే మనకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ప్లానెట్ను స్కానింగ్ చేస్తున్నాం. ఈ పద్ధతే నక్షత్ర పద్ధతి అంటారు. ఈ పద్ధతి తెలిస్తేనే మీరు ఏ పద్ధతిలో అయినా సరే ప్రిడిక్షన్ చెప్పగలుగుతారండి. ఈ పద్ధతి తెలియకుండా ప్రిడిక్షన్ చెప్పడం అనేది ఎవరి వల్ల కాదు ప్రపంచంలో. సో ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఈ పద్ధతి నేర్చుకోండి. మీరు ఏ పద్ధతి ఫాలో అయినా సరే ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలుసుకోండి. తెలుసుకుంటే ప్రిడిక్షన్ అనేది ఈజీ అవుతుంది. అంటే ఈ విధంగా మనం ప్రతి ఈవెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, 7వ స్థానం వివాహ స్థానం అని చెప్పుకున్నాం, అంతే కదండి ఇందాక. ఇగో
ఏడవ స్థానం ఇక్కడ ఏం చెప్పాను? వివాహ స్థానం అన్నాను. ఇక చూడండి, ఈ భావం వివాహం మరియు జీవిత భాగస్వామి గురించి తెలియజేస్తున్నానంట. అంటే ఇక్కడ లగ్నం ప్రకారం ఏదైంది? ఏడవ భావం ఏమైంది? మేషరాశి అయింది. అంటే ఈ కుజగ్రహం బలంగా ఉంటే మ్యారేజ్ ఇస్తాడు. కుజగ్రహం బలహీనంగా ఉందనుకోండి, మ్యారేజ్ ఇవ్వడు. ఇందాక ఏం చెప్పుకున్నాము? కేతు సన్యాసి ప్లానెట్ అని చెప్పాను కదా. గ్రహాలలో ఇక్కడ చూడండి, ఇగో కేతు గ్రహం ఏమిచ్చాను? నపుంసకుడని ఇచ్చాను, ఇగో సన్యాసి అని ఇచ్చాను. అంటే ఈ ఏడవ స్థానాధిపతి వివాహం కదా. ఈ ఏడవ స్థానాధిపతి ఎవరు? కుజుడు. ఇప్పుడు కుజుడు ఎక్కడున్నాడు? రాజచక్రంలో గురు నక్షత్రంలో ఉంది, ఇగో విశాఖ నక్షత్రంలో. దీనికి కేతు గ్రహంతో వస్తే మీ మ్యారేజ్ కాదు, అంతే. సింపుల్, ఇంతే. అంటే కేతు యొక్క ప్రభావంలో ఉందా లేదా చూడాలి. మరి కేతు ఎక్కడున్నాడు? రాజచక్రంలో ఇక్కడ పక్కనే ఉన్నాడు, ఇగో కేతు చంద్ర నక్షత్రంలో ఉంది. అంటే ఇక్కడ చంద్రగ్రహం ఎక్కడ ఉంది? కుజ నక్షత్రంలో ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా వివాహం జరుగుతుందా లేదా అనే విషయానికి వచ్చేసరికి వారి యొక్క పుట్టిన డేట్ ప్రకారము, లగ్నం ప్రకారం ఏడవ స్థానం ఏ రాశి అయితే ఆ రాశి అధిపతి నక్షత్ర పద్ధతిలో కేతుగ్రహం యొక్క ప్రభావంలోకి వస్తే మ్యారేజ్ కాదు, సింపుల్, ఇంతే. ఇక దీన్ని ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం అండి. కనీసం 20 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఐడెంటిఫై చేయలేరు. మన కేపీ పద్ధతిలో ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ టెక్నిక్ అండి. చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఆస్ట్రాలజీలో, అవన్నీ మనం క్లాస్లో నేర్పించడం జరుగుతుంది. మరి అలాగే సంతానం ఏంటిది? ఐదో స్థానం అండి సంతానం. ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఐదో భావం సంతానం కోసం మన దగ్గరికి వచ్చారు అనుకుందాం. ఇక ఐదో భావం ఏమి ఇచ్చాను? సంతానము. మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమ వ్యవహారాలు, మ్యారేజ్కి ముందు ఉండే లవ్ అఫేర్స్, ప్రేమ వ్యవహారాలు, ఇది ఐదో స్థానం చూడాలి. మరి ఇక్కడ రాజచక్రం చూడండి, ఈ లగ్నం ప్రకారము యాక్చువల్గా మనం ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయి చాటుకి ఇవ్వాలి. ఇది ఐదో స్థానం. ఈ ఐదో స్థానాధిపతి ఎవరు? ఈ ఐదో స్థానాధిపతి శని గ్రహము రాహు యొక్క ప్రభావంలోకి రాకూడదు. రాహు, ఇందాక రాహు ఏమనుకున్నాం? మరణం అన్నాం కదా. మరణం అంటే లేదనే కదా. ఇప్పుడు కేతు మనం ఏం చెప్పుకున్నాము? కేతు సన్యాసి ప్లానెట్, వివాహము. మరి రాహు ఏంటిది? మరణం అంటే ఆ ఈవెంట్ను వాళ్ళ జాతకంలో లేకుండా చేయడం, అంతే కదండి. చూడండి, కాబట్టి ఇక్కడ ఈ రాశి చక్రంలో ఈ శని గ్రహం రాహు యొక్క ప్రభావంలోకి రాకూడదు. మరి శని ఎక్కడున్నాడు? ఇక శుక్ర నక్షత్రంలో ఉంది. మరి రాహు ఎక్కడున్నాడు? ఇక చూడండి, శని నక్షత్రంలో ఉంది. శని గ్రహానికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరభాద్ర నక్షత్రంలో ఉంది. ఇక 11, 45, 15 అంటే మీన రాశిలో. చూడండి, ఇక మీన రాశిలో ఇక 3.22 అంటే శని నక్షత్రంలో ఉంది. అంటే ఇక్కడ ఐదవ స్థానాధిపతి రాహు యొక్క ప్రభావంలో ఉంది కాబట్టి వీళ్ళకి సంతానం ఉండదని చెప్పేయచ్చు. అంటే ఇంకా 2-3 రూల్స్ కూడా ఉంటాయండి. ఈ రూల్ ప్రకారం కూడా ఆ జాతకుడికి సంతానం ఉంటుందా లేదా అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. అంటే ఈ విధంగా ఐదో స్థానం. మరి రెండో స్థానం ధన సంపాదన కదా. రెండో స్థానం ఏంటిది? ధన సంపాదన. ఇందా మనం ఏం చెప్పుకున్నామండి? రెండో స్థానం ఇక చూడండి, రెండో స్థానం ధన సంపాదన. అంటే ఆ జాతకుడికి ధన సంపాదన ఉంటుందా లేదనే విషయానికి ఏం చూడాలి? రెండో స్థానం చూడాలి. ఇక్కడ లగ్నం తులా లగ్నం అయింది. రెండో స్థానాధిపతి ఎవరు? కుజుడు. మరి ఈ కుజగ్రహానికి మరి ఎవరితో రావాలండి? రాహు కేతు యొక్క ప్రభావంలో ఉంటే, కేతు శని గ్రహాల ప్రభావంలో ఉంటే ఇన్కమ్ ఉండదు. కేతు శని గ్రహాలు అంటే ఇక్కడ కేతు యొక్క ప్రభావంలో ఉంది, అంటే శని యొక్క ప్రభావం రాలేదులేండి. అంటే రాహు కూడా వస్తే అడిషనల్గా అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ తగ్గుతాయని చెప్పేయచ్చు. అంటే ఈ విధంగా మనం ప్రతి లగ్నం ప్రకారం ప్రతి స్థానాన్ని పరిగణలోకి తీసుకొని ప్రిడిక్షన్ చెప్పేయచ్చండి. ఈ కాన్సెప్ట్ మొత్తం 27 నక్షత్రాల పద్ధతిలోనే చూడాలి. ఎవరికైనా అర్థమైందా నేను చెప్పిన ఈ కాన్సెప్ట్? ఒకసారి మెసేజ్ చేయండి. If you like this video,
you can click on the like and subscribe button. Thank you.